ఇప్పుడు మనం వంకాయ అల్లం కూర ఎలా తయారు చేసుకోవాలన్నది చూద్దాం. వంకాయ అల్లం కూరకి కావాల్సిన పదార్థాలు: పొడుగు వంకాయలు ఒక 1/2 కేజీ తీసుకున్నాను, 10 పచ్చిమిరపకాయలు, ఒక అల్లం ముక్క కొంచెం పెద్ద సైజుది, కొంచెం కొత్తిమీర, పది పచ్చి కొబ్బరి ముక్కలు, కొద్దిగా చింతపండు రసం, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, పసుపు, ఉప్పు, నూనె, కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు వంకాయ అల్లం కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. బాండ్లీలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. కొద్దిగా ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు వేసి ఒకసారి ఇలా కలపాలి. కొద్దిగా జీలకర్ర వేయాలి. ఇప్పుడు కరివేపాకు వేయాలి. కొంచెం పసుపు, ఇప్పుడు వంకాయ ముక్కలు వేయాలి. వంకాయల్ని ఇలా పొడు పొడు ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టుకుంటే చేదు ఉండవు. ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి బాగా కలపాలి. ఇప్పుడు దీని మీద ఒక మూత పెట్టేసి మూత మీద కొద్దిగా నీళ్లు వేసి ఒక 3-4 నిమిషాల పాటు ఉంచాలి. ఇప్పుడు మిక్సీ జార్లో అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొబ్బరి ముక్కలు వేసి ముందు గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోకి కొత్తిమీర కూడా వేసేసి మళ్ళీ ఇంకోసారి గ్రైండ్ చేయాలి. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఒక 4-5 మినిట్స్ తర్వాత ఈ మూత తీసేసి బాగా కలపాలి. ఇది తొందరగా మెత్తగా ఉడుకుతాయి. ఇప్పుడు కొద్దిగా చింతపండు రసం వేయాలి. వేసి మళ్ళీ బాగా కలపాలి. ఇప్పుడు గ్రైండ్ చేసిన అల్లము, పచ్చిమిరపకాయల, కొత్తిమీర ఇవన్నీ వేసేసేయాలి. దీంట్లో ఇలా వేసుకొని బాగా ఒక్కసారి మంచిగా ఇలా కలుపుకోవాలి. కలిపి మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెట్టాలి.
ఇలా మూత పెట్టి 2 మినిట్స్ పాటు ఉంచాలి. ఇప్పుడు 2 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి కలపాలి. అంటే అయిపోయింది. వంకాయ అల్లం కూర రెడీ అయిపోయింది. దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేయాలి. వంకాయ అల్లం కూర రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీ అభిప్రాయాలు మాకు పోస్ట్ చేయండి.